ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో సాక్షాత్ శ్రీవారికి అన్యాయం జరుగుతోందని అన్నారు. సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాల్సిందిగా ఆ స్వామివారిని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. శ్రీనివాసానంద జీవో నంబర్ 45ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన 446 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేటు హోటల్కి కేటాయించారని, దాని స్థానంలో 20 కోట్ల విలువైన భూమి స్వామికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాసానంద ముంతాజ్ హోటల్ పేరు మార్చి మరీ 20 ఎకరాల భూమి ఇచ్చారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసానంద ఇలా చేయటం వల్ల స్వామివారి ఆగ్రహానికి గురవ్వటం ఖాయమని హెచ్చరించారు. సాధు పరిషత్ అధ్యక్షులు టీటీడీ భూములు అన్యాక్రాంతం చేయడానికి ప్రజలు అధికారం ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అన్నారు. సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద. బాధాకరమైన జీవో అది. జీవో నెంబర్ 45/13 ఈ నెల 13వ తేదీన ఇచ్చినటువంటి జీవో కూటమి ప్రభుత్వం. ఆ జీవోలో పరమ పవిత్రమైన దాదాపుగా ఇప్పుడు ఉండేటటువంటి తిరుపతిలో ఉండేటటువంటి ప్రభుత్వ రేటుల ప్రకారం ప్రభుత్వ ధనం, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని చూసుకున్న, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకున్న 446 కోట్ల రూపాయలు, 446 కోట్ల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా బయట ప్రైవేట్ అనేసరికి ఇంకా మీకు తెలియనిది కాదు ఎంత విలువైన స్థలము. అంటే స్థలానికి, వెంకటేశ్వర స్వామి వారి స్థలానికి మనం విలువ కట్టేవాళ్ళం కాదు. అటువంటి పవిత్రమైనటువంటి 20 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం ఆ జీవో ద్వారా గతంలో ఏదైతే మనం ముంతాజ్ హోటల్కి, అదే ఒబరాయి గ్రూప్ వాళ్ళకి కేటాయింపులు చేసి దాన్ని రద్దు చేశామని చెప్పారో చాలా సంతోషం. గతంలో ఏదైతే టూరిజం ల్యాండ్ ఏదైతే ఉన్నదో 7 కొండలకి అంచున ఉండేటటువంటి స్థలం, అందులోన స్వామివారి శేషాద్రి పర్వతం అంచున ఉండేటటువంటి స్థలం, అటువంటి స్థలాన్ని క్యాన్సిల్ చేసి ఆ మధ్యలో వెళ్ళి ఒక రోడ్డు మాత్రమే ఉన్నది. గతంలో కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసినటువంటి ఆ స్థలానికి, ఇప్పుడు కేటాయించినటువంటి స్థలానికి మధ్యలో ఒక రోడ్డు ఉంటే, రోడ్డు ఉన్నంత మాత్రమ చేతనే అనుమతులు ఇచ్చేవచ్చా? పవిత్రత లేనట్టేనా?